నెల్లూరు జిల్లాలో వైసీపీ కార్పొరేటర్లు నేతలకు ఉచ్చు బిగుస్తోంది. తమ చేత బలవంతంగా రాజీనామాలు చేయించాలని వాలంటీర్లు పోలీస్ స్టేషన్లో వరుస ఫిర్యాదులు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు వాలంటీర్లు కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఆదేశాలతో 41వ డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి మధుసూదన్ రావుపై కేసు నమోదు చేశారు. మరోవైపు వేదాయపాలెం దుర్గామిటెట్ పిఎస్లో వాలంటీర్లు వైసీపీ ప్రజాప్రతినిధులపై పిఎస్లో కంప్లైంట్స్ ఇస్తున్నారు. కాసేపటి క్రితం దుర్గామిట్ట పిఎస్లో 35వ డివిజన్ కార్పొరేటర్పై వాలంటీర్లు ఫిర్యాదు చేశారు. తమను ఒత్తిళ్లకు గురిచేసి బలవంతంగా రాజీనామాలు చేయించారని, తమ జీవితాలతో ఆడుకున్నారని వాలంటీర్లు వాపోతున్నారు. అందరికీ నమస్కారం అండి. మేము 35వ డివిజన్ వాలంటీర్స్. మా కార్పొరేటర్ గారు వాసంతి, వాళ్ళ భర్త శరత్చంద్ర గారు, వాళ్ళ తమ్ముడు రంజిత్ గారు మా చేత బలవంతంగా రిజైన్ చేయించారు. మేము ఆ రోజు చేయమని చెప్పాము. నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే మా పరిస్థితి ఏంటి అని మేము అడిగాము. మా గవర్నమెంటే వస్తుందని చెప్పారు. చెప్పి మా చేత బలవంతంగా మేము చేయమని కూడా మా మీద కేసు పెడతామని చెప్పేసి వాళ్ళు గట్టిగా చెప్పడం జరిగింది. కాబట్టి మేమంతా నేను నాతో పాటు వచ్చిన వాలంటీర్స్ అంతా మేమంతా రిజైన్ చేశాం సార్. మేము ఇప్పుడు సిఎస్ఆర్కి కూడా మేము లెటర్ అనేది సబ్మిట్ చేశాము. మా జాబ్ మాకు కావాలి అని చెప్పేసి. ఈ విషయము చంద్రబాబు నాయుడు గారికి తెలిసి వాళ్ళు కూడా మమ్మల్ని సహకరిస్తారు అని చెప్పి కోరుకుంటూ వాలంటీర్ మమ్మల్ని ఏంటంటే రిజైన్ చేయమని చెప్పి బలవంతంగా చేయించారు. ఏంటంటే చేయకపోతే నెక్స్ట్ వచ్చేది మాదే వైసీపీ తరఫున అని చెప్పేసి, లేదంటే మీ మీద కేసులు పెడతారు, అంటే మీకు ఉద్యోగం కూడా ఉండదు అని చెప్పి బెదిరించి బలవంతంగా రిజైన్ చేయించారు. ఈరోజు ఏంటంటే మాకు ఉద్యోగం లేక మాకు బ్రతుకుతారు. అదే వాలంటీర్స్ని మమ్మల్ని బలవంతంగా రాజీనామా చేశారు. మాకు ఇష్టం లేకపోయినా మేము చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. మాకు ఇప్పుడు 5,000 అయినా కూడా మాకు చాలా ఇంట్లో జరగడానికి కూడా మాకు చాలా అవసరం అండి. ఇప్పుడు 5,000 కూడా మేము కోల్పోయాము. మాకు ఎటువంటి న్యాయం చేయాలని అందుకని మేము న్యాయం కోసం పోలీస్ వారి దగ్గరికి వచ్చి రాజీనామా చేసి పార్టీ తరఫున తిరగాలి అని చెప్పి చెప్పారు సార్ వాళ్ళు.